డిసెంబర్ 1వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేర బాలకిషన్. రంగారెడ్డి జిల్లా దుక్కుగూడ మున్సిపాలిటీ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం దగ్గర గోడపత్రిక విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల గొంతుకును వినిపించాలన్నారు. మహేశ్వరం మాలల అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కలిసి కరపత్రం అందజేశారు తెలంగాణ మాల ఐక్య వేదిక నేతలు. వ్యాప్తంగా లక్షలాది మందితో మాలల సింహగర్జన బహిరంగ సభ ఉన్నదో ఈ బహిరంగ సభకు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో మరి ప్రతి మండలంలో కూడా మా మాల సంఘాల కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా 2 డివిజన్లు ఉన్నాయి, సరూర్ నగర్, ఆర్కేపురం కూడా నిన్ననే అందరూ కూడా మరి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాం పాంప్లెట్లు. అట్లనే వీళ్ళందరికీ కూడా మరి వాల్ పోస్టర్ కూడా ఇచ్చినాం. అట్లనే తుగ్గూడ మున్సిపాలిటీలో అదేవిధంగా మరి మహేశ్వరము, కందుకూరు ఇవన్నీ కూడా విపరీతంగా మరి మా మాల సోదరులందరూ కూడా ఫస్ట్ టైం అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చేసి రేపు డిసెంబర్ 1వ తేదీన జరిగే బహిరంగ సభకు వేలాది మందిగా మేము వస్తామని చెప్పి స్వచ్ఛందంగా తెలియజేస్తున్న ఆ మహేశ్వరం నియోజకవర్గం మాల సోదరులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, అదేవిధంగా వార్డు మెంబర్లు కానీ, గ్రామశాఖ అధ్యక్షులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మరి మాజీ ఎంపీపీలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు అందరినీ కూడా సమీకరించడానికి మహేశ్వరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మరి పరేడ్ గ్రౌండ్కి వస్తున్నారనే మాట మరొకసారి నేను తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలుసు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా మాలలు కూడా 30 నుంచి 50 లక్షల మంది మాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.